నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వినాయక మండపాల ఏర్పాట్లకు అనుమతులు తప్పనిసరి. ఎస్ఐ హరిప్రసాద్. వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. చైర్మన్ గా సెమీపతి యాదవ్. జగనన్న కాలనీలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు. ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. ప్రొహిబిషనరీ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన చందన ప్రియ. వార్తలోని వివరాలు. శబరిగిరి వాసుల్ని మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. మండలం కాలం పాటు మాల ధరించిన ఆయన శబరిమల యాత్ర చేపట్టారు. బుధవారం భక్తి శ్రద్ధలతో ఇరుముడిని అయ్యప్ప సన్నిధిలో చెల్లించగా ఆలయ అధికారులు ఎమ్మెల్యేకి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీ రెడ్డెప్ప, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, ఎంపీపీ రెడ్డెప్ప, బోయకొండ ఆలయ మాజీ డైరెక్టర్ రాజేష్, వైఎస్ఆర్సీపీ యూత్ విభాగపు కార్యదర్శి హేమంత్ తదితరులు ఉన్నారు. డ్రైడేని పాటించి దోమలు కుట్టకుండా చేసుకుందామని డాక్టర్ కిరణ్మయి పిలుపునిచ్చారు. ప్రపంచ దోమల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం పుంగనూరు పట్టణం కొత్తపేట అర్బన్ పిహెచ్సి పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. దోమల నిర్మూలన గురించి నినాదాలు చేస్తూ దోమల వల్ల వ్యాపించే వ్యాధుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఆ తర్వాత ప్రతిజ్ఞ చేయించారు. దోమలు పుట్టకూడదు, దోమలు పుట్టకూడదు, దోమలు పుట్టకూడదు, వేపాకు పొగ, వేపాకు పొగ, నిల్వ నీళ్లు, నిల్వ నీళ్లు, ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా నేను నా కుటుంబం, నా సమాజం ఆరోగ్య రక్షణ కోసం దోమల నివారణ చర్యలు క్రమం తప్పకుండా పాటిస్తానని, నా ఇల్లు పరిసరాలను శుభ్రంగా ఉంచుతానని, దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను పూర్తిగా తొలగిస్తానని, ప్రతి శుక్రవారం తప్పనిసరిగా డ్రైడే పాటిస్తానని, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడుబాపు, ఫైలేరియా వంటి వ్యాధులపై జాగ్రత్తలు తీసుకుని ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తానని, స్వచ్ఛత, ఆరోగ్యం, భద్రత అనే సంకల్పంతో దోమలు లేని గ్రామం, దోమలు లేని నగరం నిర్మాణం కోసం కృషి చేస్తానని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో నా వంతు పాత్ర పోషిస్తానని, ప్రజా అభ్యున్నతికి ఎనలేని ఆరోగ్య సేవలు అందించగలవాడనని త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి గంగయ్య, ఆరోగ్య కార్యకర్తలు సోమశేఖరాచారి, తేజోమూర్తి, యూపీహెచ్సీలకు సంబంధించిన ఏఎన్ఎం కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవము జరుపుకుంటున్నాము. ఇది ముఖ్యంగా ఈడ్స్ ఈజిప్టి అనే మస్కిటో వల్ల వ్యాపిస్తుంది. ఇది ఎక్కువగా చల్లని ప్రదేశాలలో తెల్లవారుజామున ఎక్కడైతే ఫ్రెష్ వాటర్ ఉంటుందో అక్కడ ఎక్కువగా ఇది పెరుగుతుంది. దాని వలన దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోవాలి, దోమతెరలు వాడాలి. ముఖ్యంగా దీనికి జ్వరము 3 రోజుల పైన కానీ ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్కి రండి, పరీక్షలు చేసుకోండి. డెంగ్యూ వ్యాధి, మలేరియా వ్యాధి, చికెన్ గునియా వ్యాధులు వస్తాయి దీనివలన. ప్రజలందరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి, దోమతెరలు వాడండి, నీటి నిల్వ లేకుండా చేసుకోండి. ముఖ్యంగా జ్వరము, వాంతులు, ఒళ్ళు నొప్పులు అలాంటివి వస్తాయి దోమ కుట్టడం వల్ల. ఇది కానీ 3 రోజుల కన్నా ఎక్కువ కానీ జ్వరం ఉంటే వచ్చి హాస్పిటల్కి వచ్చి రక్త పరీక్షలు చేసుకోండి. పుంగనూరు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో వినాయక చవితి మండపాలకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్ఐ హరిప్రసాద్ సూచించారు. బుధవారం ట్రైనీ ఎస్ఐ చందన ప్రియతో కలిసి ఏడిగపల్లి గ్రామంలో వినాయక కమిటీలు ప్రజలతో సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ వినాయక ప్రతిమలు పెట్టి ఉత్సవాలు నిర్వహించినా అనుమతులు పొందాలన్నారు. అలాగే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కమిటీలు బాధ్యత వహించాలని సూచించారు. వినాయక మండపాల ఏర్పాటు, నిమజ్జనం తేదీలతో అనుమతి పొందాలన్నారు. ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు, ప్రమాదాలు జరిగినా సంబంధిత ఉత్సవ కమిటీ వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి నాగరాజు పిలుపునిచ్చారు. బుధవారం పుంగనూరులోని ఎన్టీఆర్ కూడలిలో ప్రచార గోడ పత్రికలను నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఒంగోలులో ప్రారంభమయ్యే 28వ మహాసభలు 25వ తేదీ వరకు కొనసాగుతాయని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నామని తెలిపారు. మహాసభలకు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. జిల్లాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా మహాసభలంతా పూర్తి చేసుకొని రాష్ట్ర 28వ మహాసభల సందర్భంగా ఒంగోలులో 23వ తేదీన బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ యొక్క మహాసభలకు జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు, అదేవిధంగా రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి ఎక్స్-ఎమ్మెల్యే కె రామకృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, ప్రధాన కార్యదర్శి డి రాజా గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ ప్రతినిధుల మహాసభలో ప్రజా సమస్యలపైన, రైతు సమస్యలపైన, యువకులు, మహిళలు, విద్యార్థి, అదేవిధంగా నిత్యావసర ధరలపైన, విద్యుత్ ఛార్జీ సమస్యలపైన, అదే ట్రూ అప్ ఛార్జీలపైన, పెట్రోల్ డీజిల్ ధరలపైన, ఈ ప్రాజెక్టులపైన అన్ని విధాలుగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ ఒంగోలు మహాసభ సన్నద్ధమవుతోంది. రానున్న కాలంలో భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని ఉద్యమానికి సన్నద్ధం కావుతాదని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజా కార్యకర్తలు, సానుభూతి పరులు, ప్రజా సంఘాల నాయకులంతా కూడా 23వ తారీఖున ఒంగోలుకు తరలి రావాలని మీడియా ద్వారా ఈరోజు పిలుపునిస్తున్నాం. భారతరత్న, భారత మాజీ ప్రధాని, ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాజీవ్ గాంధీ గొప్ప దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు అని పుంగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సజ్జాద్ అన్నారు. బుధవారం పట్టణంలోని స్థానిక ఇందిరా కూడలిలో రాజీవ్ గాంధీ 81వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా సజ్జాద్ మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు భారత ప్రధాన మంత్రిగా, 6 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా అటు దేశానికి ఇటు పార్టీకి రాజీవ్ గాంధీ ఎనలేని సేవ చేశారన్నారు. ఓటు కనిష్ట వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి ఎక్కువ మంది యువతను ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం చేసిన యువత పక్షపాతి రాజీవ్ గాంధీ అన్నారు. స్థానిక ప్రభుత్వాలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారతకు కృషి చేసిన మహిళా పక్షపాతి రాజీవ్ గాంధీ. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసిన అసలు సిసలైన గాంధీయవాది రాజీవ్ గాంధీ అని, దేశంలో ఎలక్ట్రానిక్ సమాచార విప్లవానికి ఆయన శ్రీకారం చుట్టారన్నారు. నేడు ప్రతి ఇంట్లో టీవీ, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉన్నాయంటే దీనికి కారకుడు రాజీవ్ గాంధీయేనని తెలిపారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం.
స్ఫూర్తిదాయకం, మార్గదర్శకమని ఆయన అన్నారు. ప్రియతమ నాయకులు, భారతరత్న మన మాజీ ప్రధాని, భారతదేశ మాజీ ప్రధాని గౌరవనీయులు శ్రీ రాజీవ్ గాంధీ గారి 81వ జయంతిని నిర్వహించుకుంటూ ముఖ్యంగా ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ఎనలేని సేవలు అందించారు. కేవలం 40 సంవత్సరాలకే వారు ప్రధానమంత్రి కాగలిగారు. ముఖ్యంగా దేశంలో ఐటీ విప్లవానికి, డిజిటల్ రంగానికి ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరూ ఫోన్ వినియోగించుకుంటూ ఫోన్పే, డిజిటల్ పే, గూగుల్ పే అంటూ తన అవసరాలని వ్యాపారాలకి వినియోగించుకుంటారంటే మన రాజీవ్ గాంధీ గారి చలవే. ఆనాడు వారు విప్లవాత్మక మార్పులు తెచ్చుకుని వచ్చారు. ముఖ్యంగా విద్యార్థులకైతేనేమి, రైతులకైతేనేమి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా పసిపిల్లలకి దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ పాఠశాలను స్థాపించి ఉచితంగా విద్య అందించు వారికి భోజన సదుపాయాలు, ప్రత్యేక సదుపాయాలు కల్పించిన ఘనత మా రాజీవ్ గాంధీ గారిదే. రాజీవ్ గాంధీ గారు ఎన్నో సంక్షేమ కార్యాలు ప్రవేశపెట్టి 18 సంవత్సరాలకి ఓటు హక్కు మరియు రైతులకు ఎనలేని సంక్షేమ కార్యాలు చేపట్టారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రవేశపెట్టిన ఘనత మన రాజీవ్ గాంధీ గారికిదే. కేవలం 40 సంవత్సరాలకి ప్రధానమంత్రి అయినారు. పాపం దురదృష్టవశాత్తు 1991 వారు ఆత్మాహుతిలో ఈ భారత్ కోశం కొరకు ప్రాణాలు అర్పించిన గొప్ప త్యాగమూర్తి. కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ మరీ ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద, వారి కుట్రల మీద తీవ్రమైన పోరాటం చేస్తూ రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ ఆదేశంగా తీసుకొని కృషి చేస్తూ ఉన్నారు. వారికి బాసటగా నిలవాలి, వారికి మద్దతు తెలపాలి. ముఖ్యంగా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మన ఆంధ్రప్రదేశ్లో వారికి మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ. సినిమా రంగంపై ఆసక్తి ఉంది. అవకాశాల కోసం ఎదురు చూడకుండా తమలోని నటనా ప్రతిభను నిరూపించేందుకు కళాకారులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వివిధ సంఘటనలను ఆధారంగా చేసుకుని ప్రజా చైతన్యానికి షార్ట్ ఫిలిమ్స్ తీసి యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలు ప్రసారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పుంగనూరు పట్టణం కొత్తపేటకు చెందిన రెడ్డి ప్రసాద్ దర్శకత్వం వహిస్తూ ట్రాన్స్ అనే షార్ట్ ఫిల్మ్ని రూపొందించారు. డ్రగ్స్ బారిన పడితే కలిగే అనర్థాలు ఎలా అరికట్టాలి అనే అంశంపై చిత్రాన్ని నిర్మించాడు. బుధవారం ట్రైలర్తో పాటు షార్ట్ ఫిల్మ్ని విడుదల చేశారు. హీరోగా సైఫుల్లా చేశారు. ప్రొడ్యూసర్గా జాకిర్ హుసేన్ వ్యవహరించారు. బ్రేకింగ్ న్యూస్. పుంగనూరులో పోలీసులు డ్రగ్స్ విక్రయదారులపై భారీ ఎన్కౌంటర్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో శ్రీను అలియాస్ చిన్న అనే యువకుడు మరణించగా గన్నప్ప అనే వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి చాలా మొత్తంలో ఊర్లోకి డ్రగ్స్ రాబోతున్న ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. నువ్వు డ్రగ్స్ ఆపడానికి ఏదన్నా చెయ్యి. 13వ తేదీ నెల్లూరు నుంచి 300 కేజీల సరుకు పొంగనూరులోకి ఎంటర్ కాబోతుంది. ఏం పిగడానికి వెళ్ళారా కొడకల్లారా మీరంతా? ఇలా ఇంకా ఎంతమంది చావులు చూడాలరా? వాడు నీకేమన్నా ఏం చేశాడు రా? ఏ మత్తు పదార్థాన్ని కూడా ఊళ్ళో రాకుండా చేద్దాం. దానికోసం ఎంత దూరమైనా వెళ్దాం, ఎవరినైనా చంపుదాం. ఎవరి చేతుల్లో చేస్తున్నాడో తెలియకుండా చావబోతున్నాడో చేస్తాడో. సత్య ఎవరో తెలుసా నీకు? ఎవరు సార్ అతను? గూడూరుపల్లి సమీపన జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి.
రోడ్డు పక్కనే చేతికి అందేలా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఇలానే ఉంటే ప్రమాదం పొంచి ఉంటుంది. వాటిని ఎత్తు పెంచాలని, దాంతోపాటు ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే ఎలాంటి ప్రమాదం జరగకముందే అల్లుకున్న పిచ్చి మొక్కల్ని తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. టొమాటో మార్కెట్, పశువులు, గొర్రెల సంతతో పేరొందిన పొంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పాలకవర్గం మార్కెట్ యార్డ్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. బాధ్యతలు చేపట్టనున్న కమిటీ ప్రస్తుతం నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తుందని రైతులు ఆశలు పెట్టుకున్నారు. పొంగనూరు మార్కెట్ యార్డుకు జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇతర జిల్లా, రాష్ట్రాల నుంచి వ్యాపారులు వస్తుంటారు. అయితే మార్కెట్ యార్డులో సమస్యలు నెలకొనడంతో రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా చింతమండి వ్యాపారులకు షెడ్లు నిర్మించాల్సి ఉంది. టొమాటో వ్యాపారులకు ప్రస్తుతం 40 షెడ్లు ఉన్న అదనంగా మరో 30 అవసరం. రాగనపల్లి రోడ్డులో వాణిజ్య సముదాయాల నిర్మాణాలు సైతం కార్యరూపం దాల్చడం లేదు. యార్డు ఆవరణంలో సీసీ రోడ్లు, కాలువలు, షెడ్ల నిర్మాణానికి వైకాపా ప్రభుత్వంలో 9.3 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అయితే అవి కేవలం దసరాలకే పరిమితం కావడంతో సమస్యలు అలాగే ఉన్నాయి. త్రాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి భవనాలు, ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్, శీతల గిడ్డంగి నిర్మించాలని రైతులు కోరుతున్నారు. గౌరవ చైర్మన్గా స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చైర్మన్గా సమీపతి, వైస్ చైర్మన్గా వెంకటరమణ, సభ్యులుగా శాంతమ్మ, చంద్రమ్మ, జయశ్రీ, సుధాకర్ రెడ్డి, అమర్నాథ్ నాయుడు, మసెన్న, చంద్రమ్మ, అరుణ, సంధ్య, మంజునాథ్లను నియమించారు. వీరితో పాటు స్థానిక పురపాలక చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, వ్యవసాయ శాఖ ఏడీ, జిల్లా మార్కెటింగ్ అధికారులు సభ్యులుగా ఉంటారు. నానో యూరియాను వాడి వ్యవసాయాన్ని సులభతరం చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీ శివకుమార్ పేర్కొన్నారు. సోమరులు బుధవారం రైతులతో సమావేశం నిర్వహించారు. నానో యూరియా, రసాయన ఎరువులపై వివరించారు. నానో యూరియాను ఉపయోగించడం వల్ల పంట దిగుబడి పెరుగుతుందని స్పష్టం చేశారు. నానో యూరియా లీచింగ్ మరియు వాయు ఉద్గారాల ద్వారా పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెప్పారు. పొంగనూరు పట్టణం కటకిందపాలెం చింతల వీధిలోని నడివీధి గంగమ్మకు మంగళవారం సాయంత్రం మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. పట్టణంలోని కటకిందపాలెం చింతల వీధి వివేకానంద నగర్ మహిళలు అమ్మవారికి పూజలను నిర్వహించి ప్రసాద వినియోగం చేశారు. అర్చకులు రామకృష్ణ స్వామి అమ్మవారికి ఫలపుష్పాలతో అభిషేకం నిర్వహించి అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ప్రతి మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు పౌర్ణమి ముందు రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని 20, 21, 22వ వార్డులో వైసీపీ శ్రేణులు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరిగి QR కోడ్ను స్కాన్ చేయించి చంద్రబాబు మోసాలు చేశారని ప్రజలకు వీడియో రూపంలో వివరించారు. జగన్ 5 ఏళ్లలో చెప్పిన పథకాలన్నీ అమలు చేశారని గుర్తు చేస్తూ పర్యటనను కొనసాగించారు. జగనన్న ప్రభుత్వంలో సార్ వాళ్ళు మీకు రాదు మళ్ళా స్టేట్ తీసుకోవాలని చెప్తున్నారు. చేస్తున్నారా? हमारे पार्टी चंद है, ये हमारे गरीब डालेंगे, हमारे में हमारे वार्ड पुतल अच्छा पानी की नहीं अच्छा पाएंगे हमारा नाले क्लीन करते हैं सर नाले बोल तो ले मावा पानी की समस्या पानी हस्बैंड हो गए तो छीन देता ना वो तब करेंगे हैप्पी तब दूर పొంగనూరులో బుధవారం సాయంత్రం ప్రొబేషనరీ ఎస్ఐగా చందన ప్రియ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె సిఐ సుబ్బరాయుడు, ఎస్ఐ హరిప్రసాద్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ ఆదేశాల మేరకు చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి శిక్షణ నిమిత్తం ఇక్కడికి వచ్చినట్లు ఆమె తెలిపారు. పొంగనూరులో అష్టావధాన కార్యక్రమాన్ని 21వ తేదీన నిర్వహిస్తున్నట్లు త్రిమూర్తి రెడ్డి కేసీటీవీ ద్వారా తెలిపారు. కొత్త ఇండ్లు సూర్యనగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందని చెప్పారు. చిత్తూరు హరివిల్లు లలిత కళావేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాహితీ ప్రియులందరూ విచేసి జయప్రదం చేయాల్సిందిగా కోరారు. కార్యక్రమం ద్వారా తెలుగు యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు చాటి చెప్పే అవకాశం ఉందన్నారు. పొంగనూరు మరియు పరిసర ప్రాంత సాహిత్య ప్రియులు, కవులు, తెలుగు భాషా అభిమానులకి తెలియజేయడమేమనగా పొంగనూరులోని కృష్ణారెడ్డి చైతన్య పాఠశాలలో రేపు అనగా గురువారము మధ్యాహ్నం 2:30 నుండి అష్టావధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అష్టావధానం అనేది మన తెలుగు సాహిత్యానికి విశిష్ట ప్రక్రియ కలిగినటువంటిది.
క్లిష్టమైన సాహిత్య సమస్యలను అవలోకగా పరిష్కరిస్తూ చమత్కార పూరణలు అవలీలగా పూరిస్తూ అసంబద్ధ అసందర్భ ప్రశ్నలు సమర్థంగా ఎదుర్కొంటూ అశువుగా పద్యాలని చెప్తూ వీటన్నిటికీ ఏకకాలములో అవధాని చేసే సాహిత్య విన్యాసమే అవధానము. ఇలాంటి సాహిత్యానికి సంబంధించింది ఒక తెలుగు సాహిత్యంలో మణిముకుటం లాంటిది అష్టావధాన కార్యక్రమం అనేది మన తెలుగు వారికే సొంతము. ఇలాంటి కార్యక్రమము నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క తెలుగు భాషాభిమాని, ముఖ్యంగా నేడు తెలుగు భాష మీద అభిమానము కోల్పోతున్నాము. మరలా ఈ తెలుగు భాష మీద అభిమానాన్ని పెంపొందించడం కోసము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్క సాహిత్య ప్రియులు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు అరివిల్లు లలిత కళా వేదిక వారు నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరూ సాహిత్య ప్రియులు ఇచ్చేయవలసిందిగా కోరుకుంటున్నాం. పొంగనూరు పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం రాత్రి శివుని జన్మ నక్షత్రం ఆరుద్ర సందర్భంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అర్చకులు సుబ్బయ్య, రాము దీక్షితుల ఆధ్వర్యంలో వేద మంత్రాల మధ్య కళ్యాణం, అష్ట దిక్పాలక హోమం, మహామంగళ హారతి, ఉత్సవమూర్తులు ప్రదక్షిణ కార్యక్రమం జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున ఈ ఉత్సవం జరగాలని రామచంద్ర యాదవ్, సుశీలమ్మ దంపతులు సంకల్పించారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా మహిళలు ఉచిత బస్సు పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని డిపిటిఓ రాము వెల్లడించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో మహిళలు 94.03 లక్షలు ఆదా చేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతానికి గుర్తింపు కార్డు, జిరాక్స్ కాపీలు సెల్ ఫోన్లో చూపించిన అనుమతిస్తామన్నారు. భవిష్యత్తులో ఒరిజినల్ కార్డులు చూపిస్తేనే 0 టికెట్లు ఇస్తామని చెప్పారు. 15వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మహిళలకు స్త్రీ శక్తి పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు మొత్తము 2,13,813 మంది మహిళలు ఈ యొక్క స్త్రీ శక్తి పథకాన్ని ఉపయోగించుకోవడం అనేది జరిగింది. దీని ద్వారా మహిళలు 94,03,801 రూపాయల వాళ్ళు లబ్ధి పొందడం జరిగినది. ఈ యొక్క పథకం ద్వారా చాలామంది మహిళలు ఆదరిస్తూ ఉన్నారు. అయితే మన చిత్తూరు జిల్లాలో
38%, తర్వాత 40%, నిన్న 43% అనేది రాను పుంజుకోవడం జరుగుతుంది. కానీ ఇతర జిల్లాలతో పోలిస్తే మనకు ఇంటర్స్టేట్ ఉండడం వల్ల తక్కువ మంది ఈ యొక్క పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఫ్యూచర్లో ఏదైనా వెసులుబాటు కల్పిస్తే ఇంటర్స్టేట్కి సంబంధించి మహిళల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మేము కండక్టర్లకు ఆధార్ కార్డు కానివ్వండి, లేదంటే ఇతర డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత ఓటర్ ఐడి కార్డు, ఈ కార్డులను జిరాక్స్ లేదా సెల్ ఫోన్లో చూపించి అలౌ చేయమంటున్నాము. కానీ ఫ్యూచర్లో మాత్రం ప్రతి మహిళ ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ లేదంటే ఫోటో మన డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకొని వచ్చినట్టయితే అలౌ చేయబడుతుంది. ప్రస్తుతం ఈ 3-4 రోజులు మాత్రం జిరాక్స్ కాపీని మళ్ళీ సెల్లో చూపించిన మనం అలౌ చేస్తాం. పొంగనూరు పట్టణం యుఎన్ఆర్ సర్కిల్ వద్ద 42వ జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చౌడపల్లి నుంచి శాంతిపురానికి వెళ్తున్న కారును చెన్నై నుంచి అనంతపురానికి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులో ప్రయాణిస్తున్న వారు క్షేమంగా బయటపడ్డారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్ణాహతితో ఘనంగా ముగిసింది సంగోపంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం. భక్తుల ఐశ్వర్యం, ఆయురారోగ్య సంపదలు ఆకాంక్షిస్తూ తిరుమల ధర్మగిరిలోని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో 4 రోజుల పాటు నిర్వహించిన సంగోపంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం బుధవారం పూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిసింది. మొత్తం 32 మంది వేద పండితుల సమక్షంలో జరిగిన ఈ మహాయాగంలో వేద పారాయణం, సుందరాకాండ పారాయణం తదితర వైదిక క్రతువులు జరిగాయి. ఈ యాగానికి హాజరైన టిటిడి ఈవో సామలరావు మాట్లాడుతూ సంగోపంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం వైభవంగా ముగిసిందని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విశ్వశాంతి యాగాలు, హవనాలను నిర్వహించాలని టిటిడి నిర్ణయం తీసుకుందని అన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వినాయక మండపాల ఏర్పాట్లకు అనుమతులు తప్పనిసరి, ఎస్ఐ హరిప్రసాద్. వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, చైర్మన్ గా సెమీపతి యాదవ్. జగనన్న కాలనీలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు. ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. ప్రొహిబిషనరీ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన చందన ప్రియ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.